అందరికీ మీరు రాసినటువంటి గ్రంథములోని నిజమైనటువంటి సంగతులు వాస్తవాలు మీ పిల్లలకు అందించుచుండగా మీ పిల్లలు గ్రహించుకొని గైకొనగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లరా, అమ్మను మించిన వారెవరు లేరా? వచ్చిన వారు ఎక్కువ మంది అమ్మలే వచ్చారండి. చాలా సంతోషం అనిపించింది. నిజంగా ఈ సభలకు రావలసినటువంటి వ్యక్తులు ఎక్కువ మంది మీరే. నిజంగా మీరు పుట్టినప్పటి నుండి ఇంతవరకు వినలేని సంగతులే నేను చెప్తాను. మీరు మొదటి ప్రసంగానికే ఏమి చెప్పావు బాబు, తల్లిగా నాకు కూడా తెలియని విషయాలే మీరు చెప్పారు అని అంటారు. ప్రియులారా, అమ్మను మించిన వారు ఎవరూ లేరా? అమ్మ అంటేనే నిజంగా పిల్లలకి ఎక్కువ ఇష్టం. ముందు అమ్మ ఒడిలోనే ఉంటారు. అమ్మే అన్నీ పిల్లలకు స్నానం చేయించడం కానీ తినిపించడం కానీ, వాడిని సిద్ధపరిచి పడుకోబెట్టినంత వరకు అమ్మ పడుతున్నటువంటి కష్టం అందరికీ తెలుసు. అమ్మ పిల్లలను ప్రేమిస్తుంది, ఆహారం పెడుతుంది, పాలిస్తుంది, ప్రేమగా చేస్తుంది, చూస్తుంది, ముద్దు చేస్తుంది. పుట్టినప్పటి నుండి ఒడిలోకి వచ్చినంత వరకు తల్లి వాడి విషయమై ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో, గర్భవతిగా ఉన్నప్పుడు ఆ తల్లి 9 నెలలు పడుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మనం రోజు పడుకున్నట్టుగా పడుకోకూడదు. గర్భవతి లేనటువంటి స్త్రీలు బోర్లా పడుకోకూడదు. అలా పడుకుంటే మళ్ళీ ప్రమాదం. అలాగని సైడ్కి పడుకున్నా, మరొక వైపుకు తిరిగిపోయినా, కింద పడిపోయినా గర్భములో ఉన్నటువంటి బిడ్డకు ఎంతో ప్రమాదమని తల్లి ఎంతో జాగ్రత్తలు తీసుకొని గర్భములో పడినది మొదలుకొని బయటికి వచ్చినంత వరకు, బయటకు వచ్చిన తరువాత ఆ బిడ్డ పెరిగినంత వరకు తల్లి బిడ్డలను ప్రేమించే ఆ ప్రేమ విషయంలో ప్రతి కొడుకు, ప్రతి కూతురు మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి, మా అమ్మ చాలా మంచిదండి అని అంటారు. అలాగే నాకు తల్లి ఉంది, చాలా మంచిదండి. మా అమ్మ లాంటి అమ్మ ఎవరూ లేరని అనుకున్నాను. చాలా మంచి తల్లి. ఇలా లోకంలో ఎంతోమంది కూతుర్లకు తల్లి పిచ్చి ఎక్కువండి. చాలానండి, చాలామంది ఆడపిల్లలకు అమ్మ అంటే చాలా ఇష్టం. ఇది నిజం, వాస్తవం, లోకంలో అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రియులారా, ఈరోజు ఈ అమ్మను మించిన వారెవరూ లేరా అనే టైటిల్ పెట్టడానికి గల ఒక పెద్ద కారణం ఉందండి. ఏంటో తెలుసండి? ఈరోజు ఏ అమ్మ అయితే మంచిది, ఏ అమ్మ అయితే బాగా చూసుకుంటుంది, ఏ అమ్మలోనైతే ప్రేమ ఉంది అని అనుకుంటున్నామో అదే అమ్మ, అదే తల్లి దేవుని స్థానాన్ని 4వ స్థానంగా మార్చిందండి. ప్రియులారా, మీకు తెలుసా సంగతి? అందుకే ఏమంటారు తెలుసా? తల్లి, తండ్రి, గురువు, దైవం. మాతృదేవోభవ, పితృదేవోభవ,
ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని కూడా అన్నారు వాళ్ళు. తల్లి, తండ్రి, గురువు, దైవం. దేవుడు 4వ స్థానంలో ఉన్నాడు, తల్లి మొదటి స్థానంలోనికి వచ్చేసింది. ఈ పని చేసింది ఎవరు? ఎవరు చేశారో నాకు తెలియదు, కానీ తల్లి ప్రేమను చూసినటువంటి ఈ లోకము దేవునిని 4వ స్థానానికి పంపించేసింది. అంటే దేవుని కంటే మించినది తల్లి, దేవుని కంటే మించిన వాడు తండ్రి, దేవుని కంటే మించిన వారు గురువు. వీళ్ళ ముగ్గురు తర్వాతే దేవుడు అని దేవుణ్ణి ఈ స్థితికి తీసుకొచ్చినది తల్లి కాదంటారా? చెప్పండి. తల్లులైనటువంటి వాళ్ళందరూ కలిసి దేవునిని 4వ స్థానంలో పెడతారేటండి? ముందు పెట్టవలసింది దేవుణ్ణండి. ఆ తర్వాత అయినా పోనీ నాకు స్థానం ఇవ్వండి. కానీ అదేటండి, అమ్మ కంటే ముందు ఉన్నది దేవుడైనప్పుడు, సృష్టికర్తే దేవుడైనప్పుడు, అలాంటి దేవునిని మొదటి స్థానంలో ఉంచకుండా 4వ స్థానానికి నిజంగా అతన్ని తీసుకొని వెళ్ళిపోవడం, ఇది నిజంగా స్త్రీలుగా మాకు అస్సలు నచ్చలేదని ఏ స్త్రీలైనా తిరుగుబాటు చేస్తున్నారా? ధర్నాలు చేశారా? చెప్పండి ఇంతవరకు తల్లులారా. లేదు. ఎందుకంటే నేనే గొప్పదానని అనుకుంటుంది ప్రతి తల్లి. దేవుడు పరువు పోయినా పర్వాలేదు, దేవుడు ఏ స్థానంలోనికి వెళ్ళిపోయినా పర్వాలేదు, తల్లిని మాత్రమే గౌరవించాలి అని ఈ తల్లిని ఎంత ఎత్తుకు తీసుకొచ్చారంటే, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, తర్వాతది నా కన్న తల్లికి మంగళారతులు. ఓరి నాయనో, దేవుడికి హారతి లేదు, మల్లెపూ దండ లేదు. ఏముందని చెప్పండి? దేవుడి స్థానం ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి? అమ్మా, మీ వల్ల నన్ను పరుగు పోయింది. మీరే కారణం. స్త్రీలందరూ తిరుగుబాటు చేసి ధర్నాలు చేసి దేవుణ్ణి ముందు స్థానంలో పెట్టాలని కానీ ఒకసారి స్త్రీ తిరుగుబాటు చేస్తే స్త్రీ ముందు పురుషుడు కూడా నిలబడలేడు. అంత పవర్ మీకుంది. ఇంత పవర్ ఉన్నటువంటి తల్లులకు తల్లే, జీవము గల ప్రతివానికి తల్లే హవ్వ. ఆవిడేనండి మొట్టమొదటిసారిగా కొంప ముంచింది. దేవుడు వద్దన్న పండు తినేసింది. తిన్నది తిన్నగా ఉండక భర్తకిచ్చి అతన్ని కూడా పాడు చేసి టోటల్గా దేవుని ఒక మంచి ప్రేమతో, దేవుని ఒక మంచి పెంపకంలో ఉండవలసినటువంటి ఆదాము అవ్వలు ఏదెను తోట నుండి కూడా గెంటివేయబడే పరిస్థితి వచ్చిందంటే స్త్రీ కాదంటారా? చాలామంది అంటారు ప్రతి పురుషుడి అభివృద్ధి వెనుక ఉన్నది ఎవరట? స్త్రీయా? మరి హవ్వ, మరి ఆదాము అభివృద్ధి వెనుక ఎవరున్నారు చెప్పండి? పతనం వెనుక ఉంది హవ్వ. పోనీ యేసుక్రీస్తు వారు ఉన్నారు, లోకానికి రక్షకుడు. ఆయన అభివృద్ధికి వెనక ఉన్నది ఎవరు? స్త్రీయా? ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్ తెలియక, స్త్రీ మనస్తత్వం తెలియక, ప్రపంచం యొక్క స్థితిగతులు తెలియక, దైవ జ్ఞానం, ఆత్మజ్ఞానము లేక ఈరోజు ప్రపంచంలో చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ప్రియమైన దేవుని పిల్లరా, మొట్టమొదటిసారిగా ఉండవలసిన స్థానం అంటూ ఉంటే అది భూమి మీద అయితే పురుషునికే ఇవ్వాలండి. ఎందుకంటే మొదట హవ్వ, మొదట ఆదామా? చెప్పండి. ఆదామండి. ఆదాము ఉండాలి మొదటి స్థానంలో. కానీ ఆదామును కూడా పక్క పంపించింది తల్లి. ఎంత గొప్ప తల్లి మరి! భూమి మీద ఉన్నటువంటి ఆదాము ఒక పురుషుడు, తండ్రి.
తండ్రిగా ఉండవలసినటువంటి ఆదామును కూడా ఈరోజు రెండవ స్థానానికి నెట్టివేసి మొదటి స్థానానికి తల్లి వచ్చింది అంటే నిజంగా ఆలోచించండి. ఒక తండ్రిని, ఒక భర్తని, ఒక పురుషుని కూడా పక్కన పెట్టేసింది. చివరికి దేవుణ్ణి కూడా 4వ స్థానానికి తీసుకొని వెళ్ళిపోయింది అంటే ఒకసారి ఆలోచించండి. నిజంగా అమ్మని మించిన వారు ఎవరు లేరనిపిస్తుంది కదండి. ప్రియమైన దేవుని పిల్లారా, అమ్మను మించినది, హవ్వను మించినది ఆదామండి. ఆదామును మించినది, ఆదామును కన్నది ఎవరు చెప్పండి? ఆదాము నాన్న పేరు చెప్పండి. రామ్ చరణ్ తేజ్. ఎవరు? అతని తండ్రి ఎవరండి? మెగాస్టార్ చిరంజీవి. అంతేనా? ఆ రామ్ చరణ్ అడిగితే మీ నాన్నగారు ఎవరు అంటే వెంటనే చెప్పేస్తాడు, మా నాన్నగారి పేరు చిరంజీవి. వెరీ గుడ్, కరెక్ట్గా చెప్పావు. మరి మహేష్ బాబుని అడిగితే అతను కూడా వెంటనే చెప్తాడు, మా నాన్న సూపర్ స్టార్ కృష్ణ. నిజమే. నాగార్జున అడిగితే మా నాన్నగారు ఏఎన్ఆర్ అక్కినేని నాగేశ్వరరావు గారండి. చాలా బాగా చెప్పాడు. నన్ను అడిగారు అనుకోండి, నేను చెప్పేస్తాను, మా నాన్నగారి పేరు జాన్ విక్టర్. మా నాన్నగారి పేరు, నా పేరు జాన్ సన్ విక్టర్. అదే మిమ్మల్ని అడిగితే మీ నాన్నగారి పేరు చెప్తారు. బాగుంది. మరి ఆదాముని అడిగితే ఇప్పుడు చెప్పమనండి ఈ ప్రశ్నకు సమాధానం. ఆదామును కన్నది ఎవరు? శంకర్రావు కాదు, సుబ్బారావు కాదు, రెడ్డి కాదు, ఎవరు కాదు, మానవుడే కాదండి. తొలి మానవుడైన ఆదామును కన్నది దేవుడు. దేవుని కంటే ముందెవ్వరూ లేరు. తండ్రి అయిన దేవుని కంటే ముందు ఎవరూ లేరు. ఆయనకు పుట్టుక లేదు. ఆయనను కనడానికి దేవునికి అమ్మే లేదండి. తెలుసా సంగతి? దేవుడమ్ముందా? దేవుడే ఉన్నాడండి. ఆయన పేరేం పేరు తెలుసా? ప్రపంచంలో ఇంతవరకు ఎవరికి లేని పేరు, ఎవరు పెట్టుకొనని పేరే దేవునికి మాత్రమే ఉన్న పేరు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 13, 14 వచనం ఒకసారి చూడండి. మోషే అంటున్నాడు, చిత్తగించుము, నేను ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళి, నిర్గమకాండం 3వ అధ్యాయం 13, 14 వచనములు, ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళిన వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేం పేరు అని అడుగుతారు అని మోషేని అడుగుతున్నాడు. మోషే అడుగుతున్నాడు. అందుకు దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడను. దేవుడు ఏమంటున్నాడు? నేను ఉన్నవాడను. అండి పేరు ఎలా ఉందండి? బాగుందా? నేను ఉన్నవాడను. బా, ఎలాంటి పేరు చెప్పాడండి. నా పేరు ఉన్నవాడు. అసలు ఉన్నవానికి మించిన పేరు ఒక్క పేరు చెప్పండి, మీకు ₹1,00,000 ఇస్తాను. దీనికంటే మించిన పేరు మీరు కాదు కదా. ప్రపంచంలో 700 కోట్ల మంది ప్రజలు చెప్పలేరు. ఎందుకంటే అంత గొప్ప పేరు. ఆయన పేరే ఉన్నవాడు. పుట్టినవాడు కాదు, ఉన్నవాడు. ఆది లేనివాడు, బాగా ఉన్నవాడు. బాగుందా పేరు? కోటాను కోట్ల దేవదూతలు ఉన్నవాడు. బంగారము, వజ్రాలు ఇవన్నీ ఉన్నవాడు. ఈ ప్రకృతి ఆయనే చేశాడు కనుక సూర్య చంద్ర నక్షత్రాలు ఉన్నవాడు. కోటాను కోట్ల జంతువులు ఉన్నవాడు. కోటాను కోట్ల పక్షులు ఉన్నవాడు. కోటాను కోట్లు నక్షత్రాలు ఉన్నవాడు. అసలు ఇంత కోటీశ్వరుడు ప్రపంచంలో
ఎవరున్నారు చెప్పండి? దేవుడు తప్ప. అందుకే అలాంటి దేవుడికి ఉండవలసిన ఒకే ఒక పేరు, కరెక్ట్ అయిన పేరు, ఉన్నవాడు మాత్రమే. ఇలాంటి పేరండి ఆయనది. బైబిల్ టాప్ అండి. దేవుడికి ఉండాల్సిన పేరు అంటే అదే పేరు, ఉన్నవాడు. అందుకే ఆయన అంటున్నాడు, నేను ఉన్నవాడను. మరి మీరు పుట్టలేదా? లేదు. మరి ఎలా ఉన్నారు? ఉన్నాను. ఎప్పటి నుండి ఉన్నారు? ఎప్పటి నుండో ఉన్నాను. మరి మిమ్మల్ని ఎవరు కనలేదా? లేరు నాయన. మీకు అమ్మగారు లేరా? లేరు నాయన. దేవుడు అమ్మ లేదు. ఎవరికి? యెహోవా. తండ్రి అయిన దేవుడు, ఆదాముకు తండ్రి అయినటువంటి దేవుడైనటువంటి ఆయన ఉన్నవాడే కానీ ఆయనను కనలేదు, ఆయనకే తల్లి లేదు. అలాంటి ఒంటరిగా ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు, ఆ దేవుడు తర్వాతేనండి అందరూ వచ్చారు. యేసుక్రీస్తు అయినా, దేవదూతలైన, ప్రకృతి అయినా, ఆదామైనా, నువ్వైనా, నేనైనా. మరి మనందరికంటే ముందు ఉన్నది దేవుడైనప్పుడు, ఆయన తండ్రి అయినప్పుడు, అలాంటి తండ్రి అయినటువంటి దేవుని పేరు తల్లి కంటే ముందు, తండ్రి కంటే, ఈ భూమి మీద తండ్రి కంటే ముందు ఉండవలసినటువంటి ఆ దేవుని పేరు 4వ స్థానానికి వెళ్ళిపోయిందంటే నిజంగా దేవుడు ఏమనుకుంటాడు చెప్పండి? ఏమనుకుంటాడు? మీ నాన్నను మీరు నాన్న అనకుండా, మీ నాన్నను మీరు గౌరవించకుండా, ఎవరినో తండ్రిని ఎవరినో గౌరవించి ఎవరినో ఆయనే గొప్పవాడండి అని చెబుతుంటే తండ్రికి ఎలా ఉంటాడు? ఏంటర్రా నా పరువు తీస్తున్నారు మీరు? ఇదంతా కలిగించి ఇచ్చినది దేవుడు కాదంటారా? ఈ సృష్టినంతటిని కలిగించినది హవ్వ అంటారా? ఈ సృష్టినంతటిని కలిగించినది తండ్రి అయినటువంటి దేవుడు సృష్టికర్త కాదంటారా? చెప్పండి. అలాంటి తండ్రి అయినటువంటి దేవుడు భూమి మీద తన పిల్లలైనటువంటి వాళ్ళందరూ తన కోసం చెప్పాలి అని, తన మాటలు వినాలి అని, తన కోసం బ్రతకాలి అని దేవాది దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ఆదాము హవ్వలకు సృష్టిని కలుగజేసి వారి చేతిలో పెట్టేశాడండి. పెట్టేవన్నాడో తెలుసా? అమ్మ హవ్వ, ఆ నాయన ఆదాము, మీరిద్దరూ వండుకోవలసిన అవసరం లేదు. ఏం చేస్తారు? తెంపుకోండి. అబ్బా, ఎవరా చెప్పాడండి? తెంపుకోవడమే. వండుకోవడాలు లేవు, పళ్ళు తోముకోవడాలు లేవు, బట్టలు వేసుకోవడాలు లేవు, సబ్బుతో తోముకోవడానికి లేవు, అసలు మరణమే లేదు. మంచి అందమైనటువంటి జీవితాన్ని ఏదేను వనంలో దేవుడు ఆదామవ్వలకు ఇస్తే, నిజంగా అలాంటి ఆదామవ్వలు తప్పు చేసి ఆ తోట నుండి బయటికి వచ్చి దేవుడే మొదటివాడు, దేవుడే ఉన్నవాడు, దేవుని స్థానమే ముందుండాలి అని ఆదాము సంతానములో నుండి వచ్చినటువంటి వారందరూ చెప్పవలసి ఉండగా, అలాంటి దేవుని స్థానము తల్లి, తండ్రి, గురువు తర్వాతకు వెళ్ళిపోయిందంటే నిజంగా దేవుని స్థానాన్ని అలాంటి స్థితికి తీసుకొచ్చినది తల్లి కాదంటారా? చెప్పండి. తప్పు చేసినది హవ్వ కాదంటారా? అందుకే ఆదాము అన్నిటికీ పేరు పెట్టాడు. కుక్కకు కుక్కని పేరు పెట్టాడు, జంతువులు మరి పిల్లికి పిల్లని పేరు పెట్టాడు, జంతువులన్నిటికీ పేరు పెట్టాడు. హవ్వకు కూడా పేరు పెట్టాడట. ఏం పేరు? హవ్వకి ఏమని పేరు పెట్టాడు? అంతకుముందు దేవుడు హవ్వకి పేరు, హవ్వకి ఏమని పేరు పెట్టాడు? జీవము గల తల్లి అయినటువంటి ఆవిడకి. అబ్బా, ఏం పేరు పెట్టాడండి? మంచి పేరే పెట్టాడండి. హవ్వ, ఎంత పని చేసావు? అంతే కదండి. మరి ఆ పేరు అలాగే ఉంది. మరి అది మా పరువు తీసేవే తల్లి, దేవుని పరువు తీసేవే తల్లి. హవ్వ, ఎంత పని చేసావు? కరెక్ట్ పేరు పెట్టాడండి. భార్యకి ఉండవలసిన పేరే పెట్టాడండి. మీరు ఎప్పుడైనా పెట్టుకున్నారా? అవ్వ అని ఎడతారు. అవ్వ కాదు ఇక్కడ ఉన్నది, హవ్వ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆవిడ ఎంత పని చేసిందండి. ఆవిడ వలన టోటల్గా ప్రపంచంలో ప్రతి
పురుషుడు కష్టపడవలసిన పరిస్థితి వచ్చింది. గర్భవతిగా ఉన్నటువంటి ప్రతి స్త్రీ వేదనలతో పిల్లలు కనే పరిస్థితి వచ్చిందంటే వీళ్ళందరికీ కారణం, మూలకారకురాలు తల్లి కాదంటారా? పతనానికి కారణం తల్లి కాదంటారా? యావత్తు ప్రపంచాన్ని ఇలాంటి పరిస్థితికి తీసుకొని వచ్చింది తల్లి కాదంటారా? నిజంగా ఆదామవ్వలు ఏదైనా తోటలోనే ఉంటే, అదే తోటలో నువ్వు పుడితే, అదే తోటలో నేను పుడితే ఈరోజు ఎంత హాయిగా ఉండవలసినటువంటి పరిస్థితి వచ్చినండి. మనం కష్టపడడం ఏంటి, సాయంత్రం వరకు కష్టపడడం ఏంటి, రాత్రి రాగానే మళ్ళీ ఇంటికి రావడం ఏంటి, రాత్రి వండుకోవడం ఏంటి, మళ్ళీ తినడం ఏంటండి, ఏమిటి ఎంత కష్టం అండి. ఆడోళ్ళకి ఏముందండి బాబు, ఇంట్లో ఉండి తప్పేలాలు తోముకోవడమే, మా గోడుకు తెలిసిపోతుంది. వీడు తెల్లవారి వెళ్ళాలి, సాయంత్రం 6 వరకు కష్టపడాలి, ఉదయం 8, 9, 10, 11, 12, 1 గంట, 2, 3, 4, 5 10 గంటలు కష్టపడతాడు. 10 గంటలు కష్టపడి ఆ ఒక 500 ఎంతో 200 ఎంతో తీసుకొని వచ్చి భార్యకి ఇస్తే, ఈమెకు వంట చేయడానికి ఈవిడొక 2 గంటలు కష్టపడితే ఇద్దరు కలిసి 12 గంటలు కష్టపడి ప్లేటు ముందు ఆహారం పెట్టుకుంటారు. ఎంతసేపు తింటారు? 5 నిమిషాలు. 5 నిమిషాలు సుఖం, 12 గంటలు కష్టం. తల్లిదే ఈ సలవంతా కాదంటారా? ఎంత పని చేశారమ్మా. పొగున్నట్టుగా ముందు పొగుడు నాయనా, ఇప్పుడు తిడతాన్నావంటే నేను తిట్టడం లేదమ్మా, దేవుడు తిడతారండి మిమ్మల్ని. ప్రేమైన దేవుని పిల్లారా, దేవుడు ఈ భూమి మీద మానవులకు జన్మనివ్వడానికి సాటి అయిన సహాయంగా దేవుడు తల్లినే ఇచ్చాడండి. ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు. మరొక పురుషుడు ఇస్తే బాగున్నాను అనుకోలేదు ఆయన. నాయన, ఒక అందమైనటువంటి, ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక అందగత్తెని నీకు ఇస్తాను ఆదాము అని దేవుడు హవ్వనిచ్చాడు. హవ్వ ఎలా ఉంటుందో తెలుసమ్మా? మీకు తెలుసా? మీకు తెలియదు కానీ నేను చెప్తాను వినండి. హవ్వ ప్రపంచములో ఉన్నటువంటి ప్రపంచ సుందరీమణులందరికీ మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ అని ప్రపంచంలో ఎవరైతే అందంగా ఉన్నారని ప్రపంచం అంటుందో, ఇంతమందికి అందగత్తులకు జన్మనిచ్చిన జీవము గల ప్రతివానికి తల్లి హవ్వ అయితే హవ్వ ఎలా ఉంటా చెప్పండి మీరు? చాలా బ్యూటీగా ఉంటుందండి, చాలా అందగత్తండి. నాకైతే ఈ తరంలో నాకు అందంగా అనిపించిన ఆవిడ ఐశ్వర్య రాయ్ బాగుంటుంది, శ్రీదేవి, సౌందర్య, ఇంకా చెప్పండి ఏమండి, జయప్రద అయ్యగారు అంటున్నారు, ఇంకా మీరు ఇంకేమో చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఎంతోమంది నేను చాలా అందంగా ఉంటారండి బాబోయ్, ఈవిడ చాలా అందగత్తండి అంటారు. మరి వాళ్ళ అమ్మ ఎంత అందంగా ఉంటుంది చెప్పండి? కూతురే అంత బాగుందంటే తల్లి ఎలా ఉంటుంది? హవ్వ బ్రహ్మాండం అండి. బైబిల్ ఎంత చదివానో మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే. చాలా అందగతి, అందుకే పండిస్తే అయ్యగారు తినేశారు. తినండి, మీ స్టైల్ అదే కదా, అయిపోతాడు, అయిపోయి 1000కి దొరికిపోతాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక మంచి అందమైనటువంటి భార్యను దేవుడు ఆదాముకి ఇచ్చాడు. మరి ఆదాము ఎవరు? 6 అడుగుల బుల్లెట్ కాదు, ఇంకా ఎక్కువే, 6 ప్యాక్ కాదు, ఇంకా టాపు. చాలా అందగాడండి మన నాన్న, మన తల్లి. ప్రారంభ ఆది మానవులు మహా అందగత్తులండి వాళ్ళిద్దరు, ఇద్దరు వెరీ బ్యూటిఫుల్. అంత అందమైనటువంటి ఆకారాన్ని దేవుడు తయారు చేసి వాళ్ళకిచ్చి ఈ ప్రకృతిని అంతటిని కలుగు చేసి, నాయనా ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ మీకేనైనా, ఈ భూమి మీది, గాలి మీది, సూర్యుడు మీది, చంద్రుడు మీది, నక్షత్రాలు మీది, ఈ ప్రకృతి అంతా మీది, వీటినన్నిటినీ ఏలండి, మీరు రాజులు, మీరు పరిపాలించండి, ఈ ప్రకృతిని లోపరుచుకోండి, హాయిగా బ్రతకండి అని దేవుడు చెబితే ఎంత పని చేశారండి. ప్రియమైన దేవుని పిల్లరా, వాళ్ళిద్దరూ తప్పు చేయడం వల్లండి
వాళ్ళ నుండి పుట్టుకొస్తున్నటువంటి ప్రతి మనిషి ఏమైపోయాడంటే నిజంగా దేవునిని మర్చిపోయేటంతటి ఎత్తుకు వెళ్ళిపోయాడండి. ఈరోజు చూడండి, తల్లిని గౌరవించినంత, తండ్రిని గౌరవించినంత, గురువుని గౌరవించినంత దేవునిని ఎవరు గౌరవిస్తున్నారో చెప్పండి? దేవునిని ఎవరు ప్రేమిస్తున్నారో చెప్పండి? దేవునిని గొప్పగా ఎవరు మహిమపరుస్తున్నారో చెప్పండి? మహిమ, ఘనత, ప్రభావం మన దేవునికే చెల్లును అంటారు. ఎందుకది? తల్లికే చెల్లిపోతుంటే పక్కన మహిమ, ఘనత, ప్రభావం ఎవరు చెల్లుతుంది? తల్లికి, తండ్రికి, గురువుకి. ఆయనకేముంది? మిగిలిపోయింది ఆయనకి. ఎవరండి దేవుణ్ణి గొప్పగా చూపిస్తున్నారు చెప్పండి? ఏమీ లేదండి. నిజంగా దేవుని పరువు టోటల్గా ప్రపంచం తీసేసిందండి. దేవుడు ఉండవలసినటువంటి స్థానాన్ని దేవునికి ఇవ్వకుండా దేవునిగా మీరు మహిమపరచలేదని దేవుడే రాసుకున్నాడు రోమపత్రికలో. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా ఈరోజు దేవుని పరిస్థితి ఏమైపోయిందంటే దేవుడు పక్కకు పోయాడండి. దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానం దేవునికి ఈరోజు ఎవరిస్తున్నారు చెప్పండి? ప్రియులారా, నిజంగా అమ్మ ఆ దేవునిని 4వ స్థానంలో ఉన్న ఆ దేవునిని ముందుకు తీసుకురావాలంటే తల్లిలోనే ఉంది టోటల్గా ఈ పని. అందుకే దేవుడు బైబిల్లో తల్లికి ఏ పరిపాలన అన్నాడు? గృహ పరిపాలన. గృహ పరిపాలన బైబిల్లో తల్లికి గృహ పరిపాలన. ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? హోమ్ మినిస్టర్. ఎవరు? మీరే హోమ్ మినిస్టర్. ఎందుకంటే మొట్టమొదటిసారిగా నీ గర్భములో ఒక మానవుడు పుట్టాలి అంటే నువ్వేనమ్మా కారకురాలివి. భార్యాభర్తల దాంపత్య జీవితంలో ఒక పురుషుడు, ఒక స్త్రీ, వాళ్ళిద్దరికి వివాహం జరిగిన తర్వాత వారిద్దరి దాంపత్య జీవితంలో పురుషుల నుండి ఒక శుక్రకణం తల్లిలోనికి ప్రవేశిస్తుంది. ఆ తల్లిలోనికి ప్రవేశించిన తర్వాత ఒక 30-40 రోజులైన తర్వాత ఆమెకు తెలుస్తుంది. ఏమని? ప్రతి నెల జరుగుతున్నటువంటి ఋతు కార్యక్రమం ఎప్పుడైతే ఆగిపోయిందో వెంటనే ఆమెకు అనుమానం వస్తుంది. ఏమండి, నాకు ఎందుకో అనుమానంగా ఉంది, ఒకసారి టెస్ట్ చేయండి అని అనగానే అప్పుడు 40వ రోజు తెలుస్తుంది. ఏమని? ఆమె తల్లి కాబోతుందని. ఆ తల్లి కాబోతుందని తెలుసుకున్నావు కదా తల్లి. ఎలా తల్లి కాబోతున్నావు? అసలు నీ గర్భములోనికి ఆ బిడ్డ ఎలా వస్తున్నాడు? అసలు ఆ గర్భములోనికి వచ్చినటువంటి ఆ బిడ్డ యొక్క నిర్మాణం ఎలా జరుగుతుందో ఏ రోజైనా ప్రపంచంలో ఏ తల్లికైనా తెలుసంటారా? నేను ఈరోజు చెప్పిన ప్రసంగంలోనే నేను చెప్తున్నాను, ఇంతవరకు ప్రపంచంలో ఏ తల్లికి తెలీదు. ఏ తల్లికి తెలియదండి. తల్లి గర్భములో నిర్మాణం ఎలాగ జరుగుతుందో ఏ తల్లికి, ఏ డాక్టర్కి ప్రపంచంలో ఎవరికి తెలియనదే దేవునికి తెలిసినదే, దేవుడు రాయించినదే. బైబిల్లో దేవుడు అద్భుతంగా చెప్పాడు. మానవ నిర్మాణం కోసం తల్లి గర్భములో 40 రోజులు ఉన్న తర్వాత ఆమె తల్లి గర్భవతి అయిందని తెలుస్తుంది. ఆ మొదటి నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల, 5వ నెల, 6వ నెల, 7వ నెల, 8వ నెల, 9వ నెల, 9 నెలలు తల్లి గర్భములో ఉంటాడు. నువ్వైనా నేనైనా ప్రపంచంలో అందరూ తల్లి గర్భములో ఉంటారు 9 నెలలు. ఆ 9 నెలలు తల్లి గర్భములో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసమ్మా? మానవ నిర్మాణము జరుగుతూ 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 ఉంటుంది. కళ్ళు, ముక్కు, మూతి, చేతులు, కాళ్ళు, ఊపిరితిత్తులు, కిడ్నీలు, అవయవాలన్నీ, ఎముకలు,
నరములు, మాంసము, చర్మము ఇవన్నీ తల్లి గర్భములో నిర్మాణం జరుగుతుంది. ఎలా నిర్మాణం జరుగుతుందనని శాస్త్రవేత్తలను అడిగితే అదంతేనండి, దానికదే జరుగుతుంది అంటున్నారు. అది అంతే కాదు, బైబిల్ చదువు ఇంతే. యోబు గ్రంథం 10:8 చూడండి. అందరూ తీయాలి, తల్లులు అందరూ తీసి యోబు గ్రంథం 10:8 తీసారండి. యోబు గ్రంథం 10:8 బాగా చదవాలి, బాగా చదవాలి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నాను. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి ఉన్నాను అని యోబు గారు అంటున్నారంటే, ప్రపంచములో మొట్టమొదటిసారిగా మానవ నిర్మాణము వెనుక ఉన్నవి దేవుని చేతులని చెప్పినటువంటి మేస ఉన్న మగాడు యోబే. ఏమని చెప్తున్నాడు ఆయన? నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి ఉన్నాను అంటే, తల్లి గర్భములో అసలు ఈ అవయవాల నిర్మాణము ఎలా జరిగిందట? నీ హస్తములు. నీ హస్తములు అంటే ఎవరివి? భర్తవా? నీవా? ఎవరివి? దేవుడివి. అంటే అమ్మా, నీకో సంగతి తెలుసా? శుక్ర కణము తండ్రి నుండి తల్లిలోనికి ఎప్పుడైతే వచ్చిందో, ఆ వచ్చినప్పటి నుండి ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు ప్రతి తల్లి గర్భములో తన 2 చేతులు పెట్టేశాడట. అదే చెప్పాడండి యోబు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి అంటే ఏమనుకున్నారు? తల్లి గర్భములో దేవుడు చేతులు పెట్టి అవయవ నిర్మాణము చెయ్యాలి. అవయవ నిర్మాణము చెయ్యాలి అంటే మానవ దేహంలో ప్రధానమైనటువంటి 4 భాగాలు ఉన్నాయి. అవి ఎముకలు, మాంసము, నరములు, చర్మము. అందులో ఈ ఫిగర్ అంతా, ఈ శరీరం అంతా, ఈ చర్మం అంతా నిలబడాలి అంటే ఫస్ట్ నిర్మించవలసింది ఏది? ఎముకలు. అంతే కదండి. ముందు ఎముకలు, అస్థిపంజరం. మరి ఈ ఎముకలు నిర్మించాలి అంటే ఎవరు నిర్మించాలి? దేవుడు. హవ్వ నిర్మాణం గురించి ఆలోచిద్దాం. హవ్వను దేవుడు ఎలా నిర్మించాడు చెప్పండి? ఏమని బైబిల్లో ఉంది? దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతడు ప్రక్కటెముకలలో ఒక్కదానిని తీసాడట. ఒకదానిలా తీసాడట దేవుడు. జాగ్రత్త వినండి. స్త్రీ నిర్మాణం. ఆదాము నుండి ఒక పక్కటెముకను తీసి ఈ ఒకదాని ఎముక నుండి ఏం చేశాడట? స్త్రీనిగా నిర్మించాడు అని బైబిల్లో రాయబడిపోయింది. ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి, అంటే ఒక ఎముకతో తయారైపోయింది హవ్వ. అసలు మానవ దేహంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా? 206 ఎముకలు లెక్క పెట్టుకోండి. డాక్టర్స్ని అడగండి, ఎన్ని ఎముకలండి? 206. మరి ఒక ఎముకను ఆదాము నుండి తీశారంటే ఆదాముకి ఎన్ని ఎముకలు ఉన్నాయి? 205. మరి 205లో ఒకటి తీస్తే ఒకదానితో ఎలాగొచ్చేస్తుంది అవ్వ? అంటే ఒక ఎముకను మళ్ళీ 206 ఎముకలు చేయాలి దేవుడు. చేయలేడా? చెప్పండి. మీ అందరికీ తెలిసింది ఒకటి చెప్తాను. 5 రొట్టెలు 2 చేపలు ఎన్ని వేల మందికి ఆహారం పెట్టాడు యేసుప్రభు వారు? ఎలా పెట్టాడు? 5 రొట్టెల నుండి ఎలా వచ్చాయి? రొట్టె నుండి రొట్టె తీస్తున్నాడు ఆయన. రొట్టె నుండి రొట్టి, రొట్టె నుండి రొట్టి, చేప నుండి చేప, చేప నుండి చేప. అంతేనా? చూడండి, 5 రొట్టెల్లో నుండి 2 చేపల్లో నుండి 12 గంపలు ఎత్తేటటువంటి పరిస్థితి వచ్చిందంటే 5 రొట్టెల్లో నుండి యేసుప్రభు తీసాడట. తీలేడా? మీరు ఒక గింజ వెతుతారు, పొలాలు ఉన్నవాళ్ళు. ఒక గింజ 100 గింజలా? ఒక గింజే ఒక మొక్కకి. ఒక గింజకు ఒక మొక్కకు 150 గింజలు కాదా? ఎలాగొచ్చే?
ఒక గింజలో నుండి 150 గింజలు ఎలాగొచ్చాయి? దేవుడు తీస్తున్నాడు. గింజలో నుండి గింజ, ఒక టెంకులో నుండి 150, 200, 300, 500, 1000 మామిడి పళ్ళు వచ్చేస్తున్నాయి. ఎలా? దేవుడే తీస్తున్నాడు. గింజలో నుండి మొక్క తీయగలడు, మొక్క నుండి గింజలు రప్పించగలడు. అలాగే 5 రొట్టెల నుండి 12 గంపలకు తీయగలడు. ఒక ఎముక నుండి 206 ఎముకలు దేవుడు చేయగలడు. అంటే ఒక ఎముక నుండి 206 ఎముకలు చేసి, ఆ ఎముకలన్నిటినీ సెట్ చేసి, ఆ సెట్ చేసిన దానిని మాంసముతో జాగ్రత్తగా పొదిగి, దానినంతటిని మాంసమును నరములతో కట్టి, ఆ తర్వాత చర్మం వేసి, అప్పుడు ఆదాము దగ్గర తీసుకొచ్చేసరికి అప్పుడు అంటున్నాడు అయ్యగారు, ఏమని, ఇదేదో కొత్త జంతువు వస్తుంది అనుకోలేదు. మా తెలివినోళ్ళే కదండి. ఆదాము మహా జ్ఞానండి, ఏ బడికి వెళ్ళలేదు, భలే చెప్తాడండి ఆయన. ఏమని, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, నరు నుండి తీయబడితివి నారి. ఏమన్నాడండి? పెళ్ళి కూతురు ఎక్కడి నుండి వచ్చిందో పెళ్ళి కొడుకు చెప్పేస్తున్నాడు కదండి. మరి భార్య ఎక్కడి నుండి వచ్చిందో భర్త చెప్పేస్తున్నాడు. హవ్వ ఎక్కడి నుండి వచ్చిందో ఆదాము చెప్పేస్తున్నాడు. అంటే పెళ్లి చేసుకునే ప్రతి మగాడు తన భార్య ఎవరి కూతురో కూడా చెప్పేయాలి. అది తెలుసా సంగతి? ఎవరు చెప్తారు? ఎవరండి ఈ అమ్మాయిని పెళ్లి కొడుకుని అడగండి. ఆవిడ కమ్మోలు కూతురండి. కమ్మోలు కూతురా? అంతకుముందు ఎవరు లేరా? ఆదాము కూతురు అనకూడదా? దేవుడు కూతురు అనకూడదా? ఇంకా భాష లేదండి, అందరూ మర్చిపోయారు. దేవుడిని టోటల్గా సమచేశారు. 206 ఎముకలుగా చేసి హవ్వ తాలూకా నిర్మాణం అంతా చేశాడు. అంటే దేవుడే నిర్మించాడని ఒకవేళ మీరు ఒప్పుకుంటే, తల్లి గర్భములో ఎవరు నిర్మిస్తున్నారు చెప్పండి? చూడండి ఒకసారి యోబు గ్రంథం 10:8 మళ్ళీ. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి, అంటే దేవుని చేతులు పెట్టాడట తల్లి గర్భములో. జాగ్రత్త వినాలి ఇక్కడ నుండి. దేవుడు తల్లి గర్భములో చేతులు పెట్టాడట. నిజంగా ఈ వాక్యం చదువుకునేటప్పుడు నేను షాక్ అయిపోయానండి. అంటే ప్రతి తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె గర్భములో దేవుని చేయి ఉందన్నమాట. నీకు తెలుసా సంగతి? నీకేం తెలుసు? ఏమి లేదు, దానికదే జరిగిపోతుంది అనుకోండి. ఎలా జరిగిపోద్ది? అది దానికదే జరగదు. లోన ఆయన ఉండాలి. ఎందుకంటే పిల్లలు కావాలనుకున్న దేవుడే పిల్లలను నిర్మించాలి, పిల్లలను కనాలి. కీర్తన గ్రంథము 139 13వ వచనం చూడండి ఒకసారి. కీర్తన 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలుగు చేస్తేవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అబ్బా, ఈయన ఎంత బాగా చెప్తున్నాడు దావీదు గారు. నా తల్లి గర్భమందు నిర్మించిన వాడవు, నా తల్లి గర్భములో కూడా నీ చేతులు ఉన్నవి. యోబు గారు అంటున్నారు, నీ హస్తములే నన్ను నిర్మించే అంటున్నాడు. అంటే ప్రతి తల్లి గర్భములో దేవుడు చెయ్యి పెట్టి, మొదటి నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల, 5వ నెల, 6వ నెల, 7వ నెల, 8వ నెల, 9వ నెల, 9 నెలలు గర్భములో దేవుడు చేతులు ఉన్నాయని ఏ తల్లికైనా తెలుసు అంటారా? చెప్పండి. నీకేం తెలుసు? గర్భవతి అయినప్పటి నుండి మంచం ఎక్కేసావు, కావలసినవన్నీ అందుతున్నాయి. కనడానికి కొంతమంది తల్లులకు నొప్పులు ఎక్కువ వచ్చేస్తున్నాయని సిజరన్ చేయించుకోవాలట. డాక్టర్ గారు ఆపరేషన్ చేసి తీసుకోవాలా, ఆయనకు ఆపరేషన్ చేయాలి. తల్లి, అసలు నీ గర్భములో ఎవరు చెయ్యి ఉందో అన్న సంగతి తెలుసా? నేనేమనుకున్నాను తెలుసా? అయ్యయ్యో, నేను ఆడదానిగా పుడితే బలేగును, ఆ దేవుడు నన్ను తాకేవాడా, నా గర్భములో ఆయన చెయ్యి పెట్టేవాడా, స్త్రీలకంత అదృష్టమండి అనుకున్నానండి ఈ వాక్యం చదివి. నిజమండి తల్లులారా, దేవుడు నిజంగా నీ గర్భములో చెయ్యి పెట్టి 9 నెలలు వాడిని ఉంచాడు. ఇంతకీ ఎక్కడున్నారు అయ్యగారు? ఎవరు? జాన్సన్ విక్టరయ్య గారు.
ఈ భాస్కరయ్య గారు ఎక్కడున్నాడు తెలుసా? తల్లి గర్భములో గర్భసంచిలో ఉన్నాడు. అంతేనా? ఎక్కడున్నాడు? గర్భసంచి. ఈ గర్భసంచి నిండా ఏముంటుంది? ఉమ్మ నీరు. ఈ నీరు చూడండి, ఈ ఆకారంలో ఉంది చూసారా? ఇలాగే ఉంటుందండి, రౌండ్ ఒక బంతిలాగా ఉంటుందండి గర్భసంచి. తెలుసా? ఆ గర్భసంచి నిండా ఉమ్మ నీరే. ఆ ఉమ్మ నీరులో మునిగిపోయి ఉంటాడు 9 నెలలు. రైట్. నూతిలో పడిపోయి చచ్చిపోయాడట. అల్లాడెవడో చెరువులో పడిపోయిస్తే చచ్చిపోయాడట. చెరువులో పడిపోయి చచ్చిపోయాడు, నూతిలో పడిపోయి చచ్చిపోయాడు, గోదావరిలో పడిపోయి చచ్చిపోయాడు. ఉమ్మ నీరులో 9 నెలలు ఉన్నా ఎందుకు ఇటు చావలేదు చెప్పు తల్లి? చెప్పండి. ముక్కుతో గాని ఉమ్మ నీరు పీల్చేశాడు చచ్చిపోతాడు. నోట్లో పీల్చేశాడు చచ్చిపోతాడు. ముక్కుతో పీల్చకుండా, నోటితో పీల్చకుండా 9 నెలలు తల్లి గర్భములో మునిగిపోయి ఉన్న బాబు, మునిగిపోయి ఉన్న బిడ్డ అసలు ఎలాగండి ఉన్నాడు చెప్పండి? ఏం జరిగిందో తెలుసా? మీకు తెలియదు కదమ్మా తల్లి. దేవుడు చెబుతున్నాడు, వినండి. యెషయా గ్రంథం 44. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడనైనా యెహోవానగు నేను. బా, దేవుడు అంటున్నాడు, నిన్ను సృష్టించాను, గర్భములో నిర్మించాను, నీకు సహాయం చేశాను. ఏం సహాయం చేశాడు దేవుడు? ముక్కులో నుండి పీల్చేయకుండా ముక్కు మూసి, నోటులో నుండి పీల్చకుండా నోరు మూసి, తల్లి బొడ్డులో నుండి వీడి బొడ్డుకు కనెక్షన్ ఇచ్చి ఆహారం పంపించి సహాయం చేసి, బయటకు 9 నెలల తర్వాత అయ్యగారు వస్తారు. రాగానే డాక్టర్ ఏం చేస్తాడు? బుర్ర కిందకి కాలు మీదకి కడతాడు. ఎందుకు? అయ్యగారు అండం లేదు. అప్పుడు ఇలా కొట్టగానే ఈడు ఏడుస్తాడు. అంతవరకు దేవుడు ఏం చేశాడు తెలుసా? వాడు ముక్కు మూసి, నోరు మూసి, వాడు ఉమ్మ నీరు తాగేయకుండా దేవుడు సహాయం చేశాడట. అమ్మా, మీకు తెలుసా ఎప్పుడైనా? తల్లి గర్భములో దేవుడు ఇలా చేస్తున్నాడని ఏ తల్లికి తెలుసు? ఈ ప్రసంగం తల్లి చెప్పాలి, ఎం జాన్సన్ విటర్ చెప్పకూడదు అసలు. ఇలాంటి ప్రసంగం ఎవరు? ఒక ఆడబిడ్డ చెప్పాలి. తల్లి అంటే ఏమనుకున్నామని స్టార్ట్ చేసి తల్లి పరువు తీసి దేవుని పైకెత్తేయాలి. తెలుసమ్మా మీకు? మీకేం తెలుసు? మీకేం తెలీదు. మీకు కోడి మాంసం ఫ్రై, మేక మాంసం ఫ్రై, పప్పుచారు, చేపల పులుసు, అన్నం వండడం, చపాతీలు చేయడం, వీలైతే కొళాయిల్లో పెద్ద పెద్ద దెబ్బలాట్లు ఆడుకోవడం. మీకు ఎక్కడ చెప్పారు? మీకు ఎవరూ చెప్పలేరు. ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా తల్లి గర్భములో 9 నెలలు ఉన్నటువంటి వీడు, ఉమ్మ నీరులో ఉన్నటువంటి వీడు, నీటిలో మునిగిపోయి ఉన్న వీడు, గర్భవతిగా ఉన్న నువ్వు ఎప్పుడైనా అమ్మో బిడ్డ ఏమైపోతున్నాడో, ఏం జరుగుతుందో లోన, అయితే దేవుడే దీన్ని అంతటిని నిలబడుతున్నాడని ఏ రోజైనా దేవుడు 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 అని అన్నావమ్మా? నువ్వు అనలేదు. పోనీ వాడు బయటకు వచ్చిన తర్వాత వాడికి దేవుడు సహాయం చేయాలి. రాగానే తల్లి గర్భం నుండి బయటికి రాగానే ప్రతి బిడ్డకు కావలసింది తల్లి పాల గాల. చెప్పండి, చెప్పమ్మా. గాలి. గాలి ఎవరిది? నీదా? నాన్నదా? అమ్మదా?
దేవుడిది. ఆ గాలి పీల్చాలంటే వీడికేముండాలి? ముక్కు ఉండాలి. ముక్కులో నుండి లోనకెళ్ళాలంటే ఏముండాలి? ఊపిరితిత్తులు ఉండాలి. మరి ఈ నిర్మాణం అంతా ఎవరు చేశారమ్మా? దేవుడు చేశాడా? నువ్వు చేసావా? నువ్వెక్కడ చేసావు? తెల్లగా పుట్టాలని కుంకుమ పువ్వు కూడా తినేసా నువ్వు. చాలామంది అంటారు కుంకుమ పువ్వు తింటే తెల్లగా పుడతారు. ఉత్తిరే పచ్చి అబద్ధం అది. ఎవడు చెప్పాడు? కుంకుమ పువ్వు తినకపోయినా కర్రీ మొద్దులకి తెల్లటి పండంటి పిల్లలు పుట్టడం నేను చూశాను. కుంకుమ లేదు, పాడు లేదు. దేవుడు నిర్మించి ముందు ఎముకలు చేసి మాంసము వేసి చర్మము వేసి లాస్ట్లో పెయింట్ వేయాల కదండి. మరి ఏమని? బ్లాకా వైటా? ప్రియమైన దేవుని పిల్లరా, నువ్వు ఏ రంగులో ఉండాలో, నీకే రంగు వేయాలో, కన్ను ఎక్కడ పెట్టాలో, కాళ్ళు ఎక్కడ పెట్టాలో, చేతులు ఎక్కడ పెట్టాలో, అవయవాలలో ఏ అవయవాలు ఎప్పుడు పెట్టాలో, తల్లి గర్భములో నుండి వీడు వచ్చేసరికి తల్లి రొమ్ములో పాలుని డెవలప్ చేయడం ఏంటండి బాబోయ్ దేవుడు. ఏ రోజు తల్లి ఒక ఆడబిడ్డకి పాలు రానప్పుడు, గర్భవతి అయినప్పుడే ఎందుకు అక్కడ పాలు నిర్మాణం జరుగుతుంది? ఏటండి దేవుడు? పిల్లలు కావాలనుకొని పిల్లలను చేసుకొని, వాడికి కావాలి గాలిని ముందుగా గాలి చేసుకొని, వాడి గాలి పీల్చుకోవడానికి ముక్కును చేసుకొని, వాడు బయటకు వచ్చేసరికి మళ్ళీ తల్లిలోని పాలు పుట్టించి బయటికి రప్పించి, వాడికి తినడానికి మళ్ళీ ఆహారము, వాడికి తాగడానికి నీళ్లు, వాడికి పెరిగి పెద్దవాడైనంత వరకు వాడికి మాంసం అయితే మాంసం, చేపలు అయితే చేపలు, కాయగూరలు అంటే కాయగూరలు, ఆకుకూరలు అంటే ఆకుకూరలు, ఇన్ని దేవుడు కలుగు చేసి తల్లి గర్భములో నుండి బయటికి రాగానే ఇవన్నీ దేవుడే ఇస్తే, ప్రతి తల్లి చెప్పవలసింది ఎవరి గురించి చెప్పండి? నాయనా, నేనేమి నిన్ను కనలేదురా నాయనా, నీకు తెలీదు. నిన్ను కన్నది, నిన్ను నిర్మించినది, నా గర్భములో పెట్టినది దేవుడు రా నాయనా. దేవుడు రా, దేవుడేనరా, నిన్ను నిర్మించాడు రా. నాకేం తెలీదురా, ఈ రూపం రావాలని ఏ ఫోటో కూడా నేను మింగలేదురా నాయనా. అంతేనా? తల్లి గర్భంలో ఏమైనా ఫోటోలు మింగేశారటి తెల్ల బిడ్డల్ని? ఓ 2-3 ఫోటోలు కాపీలో కలిపించుకొని తాగేశారా? లేదే. ఏ రూపాన్ని మింగలేనప్పుడు, ఏ రూపాన్ని నువ్వు ఇవ్వలేనప్పుడు, నువ్వే రోజు తయారు చేయలేనప్పుడు, హాయిగా మంచం మీద పడుకునేటప్పుడు ఎవరు నిర్మించారమ్మా ఇవన్నీ? దేవుడు కాదంటారా? చెప్పండి ఇక్కడ ఉన్నవాళ్ళు. దేవుడు నిర్మించి తల్లి గర్భంలో వీటిని అంతటిని చేసి దేవుడు బయటికి రప్పిస్తే, వాడు బయటికి వచ్చిన తర్వాత వాడికి చెప్పవలసింది తల్లి, తండ్రి కాదు. ఇదంతా ఫీలింగ్ అయింది నువ్వే. నీ గర్భంలోనే ఇదంతా నిర్మాణం జరిగింది. నువ్వు చెప్పాలి వీడికి, నాయనా నువ్వు పుట్టడానికి కారణం మీ నాన్న కాదు, నేను కాదు, దేవుడు నిన్ను నిర్మించాడు. బయటకు వచ్చిన నీవు దేవుని గురించి చెప్పాలి. అందుకే నీకు నోరిచ్చాడు, అందుకే నేను అవయవాలు ఇచ్చాడు. వీటన్నిటితో దేవుడి గురించి చెప్పు నాయనా. అమ్మని, నన్ను అమ్మని, మీ నాన్న నాన్నని, మమ్మల్ని ఇద్దరిని హైలైట్ చేయాలనుకోకు. నన్ను కన్నది, మీ నాన్నను కన్నది, ఆదామును కన్నది, హవ్వ కన్నది దేవుడు కనుక, మానవులందరినీ కన్నది దేవుడే కనుక, మానవ నిర్మాణం తల్లి గర్భంలో చేస్తున్నది దేవుడు కనుక, దేవుడి గురించి చెప్పాలనని తల్లి చెప్పవలసింది పోయి తల్లి ఏం చేసింది? బిడ్డకు చెప్పలేదు. వీడేమైపోయాడు? అయితే మా అమ్మ చాలా గొప్పది, నన్ను పెంచిందట. ఒరేయ్, నవమాసాలు రా, మళ్ళీ గెటపోటి, నవమాసాలు మోసి కన్న తల్లి రొమ్ము గుద్దుతావురా అని అనుకోగా నీడికి అనిపిస్తుంది ఏమని? ఓసి మా అమ్మే కనిసింది కావాలని. అందుకే ఆడప్పుడు పాట రాశాడు ఏమని? అమ్మను మించిన దైవమున్నదా? ఓరి నాయన, ఏమని రాశాడు? అమ్మని మించిన దైవం ఉన్నదా? అసలు అమ్మని మించిన దేవుడే లేడని రాశాడు. అప్పుడు ఏం చేయాలి తల్లి? పాటాలు లెంపకాయలు కొట్టి, ఒరే అమ్మని మించిన దైవం ఉన్నది కాదురా, దేవుని మించిన అమ్మ ఉన్నదా, రివర్స్ చేయి అని అనాలా? అన్నారా మీరు? నా కొడుకు ఎంత మంచి పాట రాసేవరా బాబు.
మురిసిపోయి పొంగిపోయి చూడండి. నిజంగా తల్లి అంటే ఎంత ప్రేమ అండి. నీ తల్లి నీ తండ్రిని సన్మానించి అన్నాడు కనుక తల్లిని సన్మానిస్తున్నాడు కొడుకు. అబ్బా, తల్లిని సన్మానించి తండ్రిని సన్మానించి దేవుని అందుకేనండి 4వ స్థానానికి పంపించారు మీ పిల్లలే. అలాగ దేవుణ్ణి పక్కన పెట్టేసి అమ్మనే హైలైట్ చేస్తుంటే ఈ మధ్యన మరొకడు పుట్టాడు. ఎవడు? 100 మంది దేవుళ్ళు కలిసొచ్చిన అమ్మ నీలాంటి ప్రేమను చూపలేరమ్మా. ఓరి నాయన, ఆడు ఒక దేవుడు అంటే ఇడు 100 మంది దేవుళ్ళు కలిసి వచ్చినా నీలాంటి ప్రేమను చూపలేరమ్మా. అబ్బా, అమ్మని ఎత్తేసాడు, 100 మంది దేవుళ్ళు పడగొచ్చాడు. మీరేం చేశారు? ఆ పాట విని ఎంత మంచి పాటో నా దగ్గరకు వచ్చి ఒకడు చెప్పాడు, రా లెంపగా కొడతాను రా నాన్న. ఇలాగే ఏట్రా 100 మంది దేవుళ్ళు కలిసి వచ్చినంటే మా యేసు ప్రభు, మరి తండ్రి అయిన దేవుడు, లేకపోతే అల్లా, లేకపోతే రాముడు, లేకపోతే కృష్ణుడు, ఇంకెంతమంది అయితే దేవుళ్ళు ఉన్నారో 100 మంది దేవుళ్ళు కలిసి వచ్చినా అమ్మ నీలాంటి ప్రేమను చూపలేరమ్మని రాసినప్పుడు ఏమనాలి ఆ తల్లి చెప్పండి? ఆ సినిమా డైరెక్టర్ ఏమనాలి? ఎవడరా ఎలా రాస్తున్నాడు దేవుడు పరువు తీసే పాటలు అని అనాలా? మళ్ళీ పేరు బెచ్చగాడు, సిగ్గులేదు. అందుకే ఆయన హాస్పిటల్ ఉంది. మళ్ళీ పాట కూడా ఎక్కడ వచ్చిందంటే హాస్పిటల్లో అమ్ముంటేనట 100 మంది దేవుళ్ళు కలిసి వచ్చినట్టు మన హాస్పిటల్లో ఎందుకు అందాం అమ్మ? జయలలిత ఆవిడ కూడా అమ్మేనట. అంతేనండి, దేవుడికి ఎవరైనా నాకంటే ఎక్కువగా తల్లినైనను తండ్రినైనను ప్రేమిస్తే మీరు నాకు పాత్రలు కాడు అనేసి అంటే హైలైట్ అవ్వకూడదు. తల్లి నువ్వు తల్లివే కానీ నువ్వు హైలైట్ అవ్వకూడదు. దేవుని కంటే హైలైట్ అవ్వకూడదు. దేవుని కంటే ఈ ప్రపంచంలో ఎవరు హైలైట్ అవ్వకూడదు. ప్రారంభంలో ఉన్నది దేవుడు, సృష్టిని కలిగించినది దేవుడు, నీకు జన్మనిచ్చినది దేవుడు, ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశికి ఆహారం అందిస్తున్నది దేవుడు. అలాంటి దేవుడు ముందు స్థానంలో ఉండవలసినటువంటి ఆ దేవుని ఈరోజు ప్రపంచమంతా కలిసి ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోయిందండి. ప్రియమైన దేవుని పిల్లరా, నువ్వు చెప్పాలా వద్దా? అమ్మ చెప్పు, చెప్పాలా మీ పిల్లలకి? నీకు తెలియదు కదమ్మా, నీకెవరు చెప్పారు? నీకు చెప్పలేదు. పో నీ తల్లికి తెలుసా? ఆవిడికి తెలీదు. పో నీవెక్కడైనా విన్నావా? నీకు తెలీదు. పోనీ ఏమైనా బైబిల్ చదువుకుంటావా? బైబిల్ చదువుకుంటే నిద్ర వచ్చేస్తుంది. మరి ఏం చేస్తావమ్మా? భోంచేస్తావు. అంతే కదండి. ఎప్పుడు భోంచేయడము, ఏవో ఊసులు ఇవే కానీ అయ్యో నాకు కొడుకు పుట్టాడే, వీడికి ఎందుకు అసలు ఇలాంటి ఆకారం వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరిచ్చారు, తల్లి గర్భంలో ఎవరు నిర్మించడం, ఏమండి ఎవరైనా చెబుతారండి అని అడిగావా? నీకు తెలియకపోవటం వల్ల ఈ నిర్మాణం వెనుక దేవుడు ఉన్నాడని నీ కొడుకుకు చెప్పకపోవటం వల్ల, ఆ కొడుకుకు తెలియకపోవటం వల్ల టోటల్గా హేతువాదులు నాస్తికులుగా మారిపోయి దేవుడు లేడన్న ఎత్తుకెళ్ళిపోయారు ఈరోజు. అందుకే ఏం చేశానో తెలుసా? ప్రతి తల్లి సరిగ్గా తన పిల్లలకు చెప్పలేకపోతుందని దేవుడే తల్లి గర్భములో మానవ నిర్మాణం చేస్తుంటే ఆడపిల్లని అబార్షన్ చేసేసుకుంటూ, ఆడపిల్ల పుట్టిందని కాలువల్లో పడేసి, రోడ్ల మీద పడేసి, ఎక్కడో చెత్తగుండీల్లో పడేసి, మానవ నిర్మాణము వెనుక ఎంత కష్టం ఉంటుందో దేవుని కష్టం తెలియని ప్రతి స్త్రీ తమ బిడ్డలను రోడ్డు మీద పారేస్తుందని ఆలోచించానండి. నేను పాట కట్టాను. ప్రపంచంలో ఇంతవరకు ఎవడు కట్టని పాట నేను కట్టాను. ఒకసారి ప్లే చేస్తారు, జాగ్రత్తగా వినండి. తల్లుల విషయంలో ఎంత బాధపడుతున్నాడో తల్లులుగా ఉన్నటువంటి మీరు, ఆడజన్మ ఎత్తినటువంటి మీరు, దేవుని పరిస్థితి ఎలాగైపోయిందో, ఇచ్చినటువంటి బిడ్డలు ఎవరిస్తున్నారని తల్లికి తెలియకపోవటం వలన, మానవ నిర్మాణం వెనుక దేవుని హస్తం ఉందనే సంగతి తెలియకపోవటం వలన,
తల్లి గర్భములో దేవుడు చేతులు పెట్టి ఆయన 9 నెలలు నా గర్భములో చేతులు ఉంచి బిడ్డను నిర్మించాడా అని ఏ తల్లికి తెలియకపోవటం వలన ఈ సంగతి పిల్లలకు తెలియక ఈరోజు దేవుడు అనే ఆయన మానవ మనస్సుల్లో లేకుండా పోయాడండి. పోని బిడ్డలను కంటున్నారు. 3 సంవత్సరాలు రాగానే వాడికి బడికి పంపించేద్దామని అనుకుంటున్నారు. ఆ బడికి పంపించిన తర్వాత వాడు బడిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరి గురించి చెప్తారు? ఏపీపీఎల్ఈ యాపిల్ చేసింది ఎవరు? మాస్టర్ గారు. సిలబస్ లేదు నాయన. ఏంటి మాస్టర్లు ఎవరైనా ఉన్నారా? కోపం వచ్చినా పర్లేదు, అమ్మగారులు ఉన్నా పర్వాలేదు, చెప్పండి. యాపిల్ చేసింది ఎవరు అని ఒకవేళ ఆడు అడిగితే మీరు చెప్తారా? ఎవరని చెప్తారు చెప్పండి? నిజంగా నేను పుట్టినప్పుడు నాకు 3వ తరగతి, నాకు 3వ సంవత్సరంలో 5వ సంవత్సరం నాకు ఇలాంటి జ్ఞానం ఉంటే ఖచ్చితంగా మాస్టర్ని నిలబెట్టిద్దును. మీరు చెబితేనే ఇంటికి వెళ్తానని అందును. ప్రియమైన దేవుని పిల్లారా, ఏం చెప్తారు చెప్పండి? యాపిల్ తినేస్తున్నాడు, బడికి వెళ్తున్నాడు, మళ్ళీ అక్కడ అదే పాఠం. పోనీ యాపిల్ ఎవరు చేసిందో చెప్పడు, బీఓవై బాయ్ ఎవరు చేశారో చెప్పడు, సిఏటి క్యాట్ ఎవరు చేశాడో చెప్పడు, డిఓజి డాగ్ ఎవరు చేశాడో చెప్పడు, జీఓడి గాడ్ అని చెప్పడు. ఇదేంటండి? నువ్వు చెప్పక బడికి వెళ్ళిన తర్వాత బడిలో చెప్పకపోతే వీడు ఏమైపోతాడు? వీడు ఒక టెర్రరిస్ట్ అయిపోతాడు, వీడు ఒక ఉగ్రవాది అయిపోతాడు, ఒక ఫ్యాషనిస్ట్ అయిపోతాడు, ఒక నక్సలైట్ అయిపోతాడు, ఒక దుర్మార్గుడుగా మారిపోయి మానవుని నిర్మాణము వెనుక దేవుడు లేడని మనిషి చంపేసుకుందామని అనుకుంటాడు అంతే. అందుకే కదండి ఒకరినొకరు చంపేసుకుంటున్నారు. ఎందుకు చంపుకుంటున్నారు? ఎందుకు గొడవలు? ఎందుకు యుద్ధాలు? ఎందుకండి ఇవన్నీ జరుగుతున్నాయి చెప్పండి? దేవుడనే ఆయనను గూర్చి తల్లి చెప్పక, తండ్రి చెప్పక, బడిలో చెప్పక, మరి ఎక్కడికి వెళ్తే చెప్తారు? హై స్కూల్లో చెప్తారా? ఇంటర్మీడియట్లో చెప్తారా? యూనివర్సిటీస్లో చెప్తున్నారా చెప్పండి? బడి మొదలుకొని, ప్రాథమిక పాఠశాల మొదలుకొని యూనివర్సిటీస్ వరకు దేవుని గురించి చెప్పకపోవటం వలన, దేవుడి గురించి తెలియకపోవటం వలన, తల్లే గొప్పదని వీడు అనుకోవటం వలన తల్లి, తండ్రి, గురువు, 3వ స్థానం గురువుకి ఇచ్చాడు. ఎందుకంటే మా గురువు గారే పాఠాలు నేర్పించాడు. దేవుడు ఏం చేశాడు మాకని. ఈ సమాజం ఎందుకు ఇలా పాడైపోయింది? ఈరోజు ప్రపంచం ఎందుకు చెడిపోయింది? వీళ్ళందరికీ వెనుక ప్రారంభ తల్లి హవ్వ అయితే ఈరోజు పిల్లలందరూ ఇలా దేవుణ్ణి మరిచిపోయి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి కారణం ఈ లోకంలో ఉన్న తల్లులు కాదంటారా? పోని తల్లిగా ఉన్న నీవెప్పుడైనా నీ బిడ్డకు చెప్పావా? నువ్వు ఏం చెప్తావు? ఆయన బాగా చదువుకో, మంచి ఉద్యోగం చేసుకో, మంచి అమ్మాయిని పెళ్లి చేసుకో, ఇంత సంపాదించు, ఇంత గోతులోకి వెళ్ళిపో. దే నాయన పుట్టావురా, నీ వెనుక దేవుడు ఉన్నాడురా, ఒరే ఒకరోజు చచ్చిపోతావురా, మరి అప్పుడు ఎక్కడికి వెళ్తావు నాయన? జననానికి మరణానికి మధ్యన జీవితకాలం ఎందుకు ఇచ్చాడో తెలుసురా నాయన? చెబుతారా? ఎవరు చెబుతున్నారండి? విచిత్రం చెప్పమంటారా? మా అమ్మే నాకు చెప్పలేదండి ఈ విషయం. నాకు చెప్పిన ఒకే ఒక ఆయన జయశాలి పీడి సుందర్రావు గారు చెప్పారు ఈ పాఠం నాకు. మా అమ్మ చెప్పలేదు, ముద్దించింది, ఎత్తుకుంది, బాగా పాడు చేసింది. చెప్పలేదండి, మా అమ్మ చెప్పలేదు. నాకు దేవుడి గురించి తెలీదు. పెళ్ళైన తర్వాత, ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత, ఆయన కూతుర్ని వివాహం చేసుకున్న తర్వాత ఆయన ప్రసంగాలు విని 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 నాకు అర్థమైపోయింది. ఆహా, నా వెనుక దేవుడు ఉన్నాడా? నేను చెప్పవలసింది దేవుని గురించా? నేను చెప్పవలసింది నా తల్లి గురించి కాదా? తెలుసుకున్నానండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంతవరకు చెప్పారు మీ పిల్లలకు చెప్పండి. ఆలు చెప్పవు, ఏబిసిడీలు చెప్పవు, ఎక్కాలు చెప్పవు, ఏం చేసావు?
వండుతున్నావు. పోనీ వండిని ముద్ర పెడుతున్నప్పుడు ఇది దేవుడు చేసాడని అన్నావా? చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే ఆడు అనుకుంటాడు. ఎక్కడొచ్చింది చందమామ, రావడం లేదు కదా, మా అమ్మేటి లాంటి తప్పుడు పాటలు పాడుతుంది. ఆడు చందమామకి లొంగకపోతే అదుగో బూచి, అప్పుడు చూస్తాడు నీ ముఖం. అమ్మ బాబో, మా అమ్మ బూచి అన్నప్పుడు ఈవిడిది దెయ్యం ముఖంలాగా ఉంది, దెయ్యం ఎలాగుంటుంది కావాలనుకుంటాడు ఆడు. అంతే కదండి. మరి ఏం చెప్పావు నువ్వు? బూచా? దేవుడు అదేం ఉండదా? మరి అదేం ఉండదు. రే మీ నాన్న అది ఉండదు. నాన్న భయము లేక వీడికి దెయ్యాల భయం అయిపోవడం వల్ల కనిపించని దెయ్యాన్ని నమ్ముతున్నాడు, కానీ సృష్టిని కలిగించిన దేవుణ్ణి నమ్మలేకపోతున్నాడు. దీని అంతటికే కారణం అమ్మ నువ్వేనమ్మా. ఈ కుర్చీల మీద కూర్చున్న అమ్మ నువ్వేనమ్మా. ఎంత పెద్ద తప్పు చేసి కుర్చీ మీద కూర్చున్నామమ్మా ఈరోజు. అయ్యో, మీరేమనుకుంటారు? మేమేం తప్పు చేసామండి బాబు, మా ఆయనే నన్ను శుభ్రం చెతగొట్టేస్తాడు అనుకుంటావు నువ్వు. అతనికి తెలీదు, ఇటు నీకు తెలీదు, మరి ఎవరికి తెలుసమ్మా? అందుకనేనమ్మా భాస్కర్ ఈ సంగతి తెలుసుకొని అనియా మీరు రండి అనియా. అయితే ఉండైతే నేను ఒక టైటిల్ ఇస్తాను, అమ్మని మించిన వారెవరూ లేరా అని పెట్టు. నిజంగా చెప్తున్నానండి, ఇలా రాగానే ప్రతి మీటింగ్లో నిజంగా చాలామంది అసలు పురుషులే వస్తారండి మేము పెట్టిన మీటింగ్స్లో. కానీ విచిత్రం ఏంటంటే మొత్తం 75-80% మీరే ఉన్నారు. అప్పుడే అనుకున్నాను, బా దేవా మంచి అవకాశం ఇచ్చారు, వీళ్ళకి చెప్తాను, ఏమనుకున్నా చెప్తాను, రాత్రికి తిట్టుకున్నా పర్వాలేదు, అయినా వీళ్ళకి చెప్పవలసింది చెప్పేస్తాను. కనీసం వీళ్ళైనా తమ పిల్లలకు మంచి మాటలు చెప్తే, ఆ పిల్లలు దేవుని గురించి గొప్పగా చెప్తే నిజంగా ఎలాగుంటుందండి. వీధి వీధిలో ప్రతి పట్టణములో దేవుని గురించి గొప్పగా చెప్పి దేవుని హైలైట్ చేస్తే దేవుడు ఏమనుకుంటాడండి? భలే చెప్పావు తల్లి, చాలా బాగా చెప్పావమ్మా, నిజంగా నీ కొడుకు ఎంత బాగా చెప్పాడు. వాడు అక్కడ తల్లి దగ్గర తెలుసుకోనకపోవటం వలన నిజంగా వాడు చచ్చిపోయాడంటే అయ్యో చచ్చిపోయాడని నువ్వు బాధపడుతున్నావే, కానీ నిజంగా వాడు చచ్చిపోయినందుకు దేవుడే ఆనందపడతాడండి. ఎందుకంటే డైరెక్ట్గా వాడు వెళ్ళిపోతాడు. పుట్టగానే చచ్చిపోతే వాడికి స్వర్గమే, పరదేశికే వెళ్ళిపోతాడు వాడు. కానీ పుట్టిన తర్వాత వాడిని నువ్వు దేవుని కోసం పెంచకపోతే నిన్ను నిలబడతాడు, వాణ్ణి నిలబడతాడు, కుటుంబం అంతటినీ నిలబడతాడు దేవుడు. నేనింత పెట్టుబడి పెట్టి ఈ ప్రకృతిని అంతటినీ చేసి మీరు అడగక మునిపే మీకు కావలసిన వాటిని అన్నిటినీ ఇచ్చినందుకు నా గురించి ఏమీ చేయకుండా చెప్పకుండా చచ్చిపోయారే, ఏమి ఇవ్వాలి మీకు? స్వర్గం అనే దేవుడు అడిగితే ఏం చెబుతారు చెప్పండి తల్లి? అందుకే బైబిల్లో దేవుడు కూడా ఏమన్నాడు తెలుసా? స్త్రీ శిశు ప్రసూతి ద్వారా రక్షింపబడును అని అన్నాడు. శిశు ప్రసూతి, ఒక బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డకు నువ్వు దేవుని గురించి చెబితే నువ్వు అదృష్టవంతురాలవటమ్మా, నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు. ప్రతి తల్లి చెప్పాలి. గృహ పరిపాలన అందుకే నీకు ఇచ్చాడు. భర్త అయితే మరి ఉద్యోగానికి వెళ్ళిపోతాడు, కొడుకు ఉన్నది నీ దగ్గరే, ఉదయం నుండి రాత్రి వరకు నీ దగ్గరే ఉంటాడు, నీ దగ్గరే చక్కగా అన్నీ నేర్చుకోవాలి, వాడికి నువ్వే అన్నీ చెప్పాలి. ఏం చేస్తున్నారండి తల్లులు? ఏం చేస్తున్నారు తల్లులు? యేసు ప్రభువు కూడా ఏం చేశాడో తెలుసా? లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. యేసు జ్ఞానమందు వయసునందు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అంటే నిజంగా తల్లి తండ్రి అయినటువంటి మరి మీరు బిడ్డలను ఎలా పెంచుతున్నారు? దేవుని జ్ఞానంలో పెంచుతున్నారా? మనుషుల దయందు పెంచుతున్నారా?
దేవుని సేవకుడు అవ్వాలి, నా కొడుకు మంచి మంచి స్పీకర్ అయిపోవాలి, దేవుడి గురించి గొప్పగా చెప్పాలని ఎవరైనా అనుకుంటున్నారు చెప్పండి? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవాలి, అమెరికా వెళ్ళిపోవాలి, వీడు అక్కడ నుండి నరకం. వీడు ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి, ఇక్కడ నరకం. నా కూతురికి విదేశీ సంబంధం, లండన్ వెళ్ళిపోవాలి, ఆవిడ అక్కడ నుండి నరకం. లేకపోతే అక్కడ మొత్తం 3 ముక్కలు చేసి శవాన్ని ఇంటికి పంపించేస్తున్నారు. చెప్పండి, దేవుడికి అన్యాయం జరిగిపోతుందండి. దేవుని పిల్లలు దేవుని దగ్గరకు రాకుండా పోతున్నారు, దేవునికి కాకుండా పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అమ్మను మించిన వారెవరూ లేరనే టైటిల్తో ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఇలాంటి మహాజ్ఞానాన్ని బోధించాలండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు అందుకే ప్రపంచమంతా చెడిపోయింది, ప్రపంచమంతా మారిపోయింది. ఇటు సినిమాల వైపు ఎగబడిపోతున్నారు, ఇటు చదువుల వైపు వెళ్ళిపోతున్నారు, ఇటు డబ్బు సంపాదన వైపు వెళ్ళిపోతున్నారు. అసలు దేవుని గురించినటువంటి ఆలోచన లేకుండా పోతే మరి కొంతమందికి అయితే ఇంకెందుకురా దేవుడు, ఆ దేవుడు నాకేమీ చేయలేదు, ఎందుకంటే మరి తల్లి చెప్పలేదు కదండి. అందుకే వీడికి కూడా ఏమైపోయిందంటే చిరాకు వచ్చేసి ఇంకా లాభం లేదు, నేను ఇంకా ఉగ్రవాదిని అయిపోతాను, నేను ఒక నక్సలైట్లు అయిపోతాను, నేను ఒక ఫ్యాక్షనిస్ట్ని అయిపోతాను, మనిషిని చంపేస్తాను అని రాక్షసుడిగా మారిపోతున్నాడండి. రాక్షసుడిగా మారిపోతున్నాడు. ఎందుకు ఇలా మారిపోయారు చెప్పండి? ఎందుకు మీ పిల్లలు చెడిపోయారు? మీ పిల్లల్ని పాడు చేసింది మీరే. మీ పిల్లలకు ఇలాంటి మాటలు చెప్పాలి. పుట్టగానే మీ పిల్లలకు ఇలాంటి మాటలు చెప్పి ఇలాంటి మీ పిల్లలకు దేవుని జ్ఞానం నేర్పిస్తే ఎంత గొప్పగా ఉండండి. అందుకనండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా అనేక కళాశాలలు, సిబిటి కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ అనే కాలేజీ పెట్టి అందులో మేము బైబిలే నేర్పిస్తాం, దేవుడి గురించే నేర్పిస్తాం. ఎందరో అంటారు హిందీ నేర్పబడును, కుట్టు నేర్పబడను, కరాటే తన్నబడును. అవ్వా అవి నేర్చుకోవాలండి? దేవుడి గురించి నేర్చుకోవాలండి. దేవుడు ఎవరో తెలుసుకోవాలండి. నీకున్న 60 సంవత్సరాల ఈ చిన్ని జీవిత కాలంలో దేవుని గురించి తెలుసుకొని నీ తరము వారికి నీవు దేవుని గురించి చెప్పి నీవు మరణించాలి. ఇది దేవుడు రాశాడు. చాలాసార్లు బడిలో మనం చదువుకునేటప్పుడు ఎగ్జామ్స్ అవుతుంటాయి. ఆ ఎగ్జామ్స్ అయినప్పుడు పేపర్లో రాస్తారు ఏమని? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని ఇస్తాడు. తెలుగులో ఏమంటారు? ఈ క్రింది ఖాళీలను పూరించుము. ఏమని రాస్తాడు? తాజ్మహల్ ఎక్కడుంది డాష్ అనగానే మీరు ఏమనాలి? మచిలీపట్నంలో అనకూడదు, ఏమనాలి? ఆగ్రాలో ఉంది. గోదావరి బ్రిడ్జి ఎక్కడ ఉంది డాష్ అంటే ఏమనాలి? రాజమండ్రి. ఏమని? ఈ క్రింది ఖాళీలను పూరించుము. ఒక ప్రశ్న రాసి కింద ఖాళీ ఇచ్చి లాస్ట్లో ఒకటి రాసి మధ్య ఖాళీని పూరించండి అని లోకం అంటుంది బడిలో. దేవుడు కూడా అన్నాడు ఏమని? జననం మరణం. జననానికి మరణానికి మధ్య ఉన్నది జీవితకాలం. అదేంటి? ఖాళీ. ఈ ఖాళీని పూరించాలి. ఎలా పూరించాలి? మనం ఎక్కడ పూరిస్తాం? మన చూసుకాపి కదా. జననానికి మరణానికి ఖాళీ 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఎలా పూరించాలి? దేవుడు కూడా ఏమని చెప్పాడో, ఒక ఆయన క్రింది ఖాళీని ఎలా పూరించాడో చివరగా ఈ వచనం చూసుకొని ముగించేద్దాం. రేపు ఇంకా అదిరిపోద్ది. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనం చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 36 అండర్లైన్ చేసుకోండి. ఇది బంగారు వాక్యం మీకు. ఇది దావీదు దేవుని సంకల్పము చెప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. నిద్రకు ముందు ఏం చేశాడు? సేవ. సేవకు ముందు ఏం చేశాడు? పుట్టాడు. జననం మరణం. జననానికి మరణానికి మధ్యన ఖాళీ ఎలా పూరించాడట? తన తరము వారికి సేవ చేసి నిద్రించి. కరెక్ట్ ఆన్సర్ కదండి. భలే పూరించాడు కదండి. నిద్రకు ముందు, చావుకు ముందు ఏం చేశాడు? తన తరము వారికి సేవ చేశాడు. అంటే జననం
మరణం, మధ్యకాలం, ఏం కాలం? జీవితకాలం. ఏం చేశాడు? తన తరము వారికి సేవ చేశాడట. దావీదు, మోషే, యేసుక్రీస్తు, అపోస్తలులు. నువ్వేం చేశావు? ఏమీ చెయ్యకుండా చచ్చిపోయి సమాధి పెట్టి మీద రాసావు, పలక మీద. ఏమని? జననం, మరణం. కింద ఏమని రాసావు? రిటైర్డ్ టీచర్ అట. రాంగ్ ఆన్సర్ అది. ఏ టీచర్ అమ్మా నువ్వు? రిటైర్డ్ అయిపోయావా? పిల్లలకి నేర్పించి అక్కడ కూడా దేవుడి గురించి చెప్పకుండా. జననం, మరణం ఎక్కడ కనిపిస్తాయి మనకి? సమాధుల్లోనికి. ఒకసారి గుంటూరు వెళ్ళానండి. ఆ గుంటూరు మీద సమాధులు అందరూ ఒకటే రాశారు, ప్రభువునందు నిద్రించాడని రాశాడు. అంటే ఎవడో ఖాళీగా నిద్రపోలేదన్నమాట. చాలామంది ఇది రాసుకుంటారండి. ప్రభువునందు నిద్రించాడు. ఎప్పుడు వచ్చాడు? క్రిస్మస్కి వచ్చాడు, ఈస్టర్కి వచ్చి ఉంటాడు ఈవేళ. అయ్యయ్యో, ఎంత మోసం అండి, ఎంత మోసం అండి. ఏదో ఉద్యోగానికి వెళ్ళిపోయావు, ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయావు, ఏదేదో పనులు చేసుకొని వెళ్ళిపోయి వచ్చినటువంటి నీవు చచ్చిపోయిన తర్వాత జననానికి మరణానికి మధ్య ఉన్నటువంటి కాలం ఏం రాసుకున్నావు? ఎంఆర్వా. అయ్యయ్యో, ఎంత మోసపోతున్నారండి. ఏం చెయ్యాలి? ఎలా నింపాలి? ఎలా ఖాళీలు పూరించాలి? ఏం చెయ్యాలి? భాస్కర్ జననం, మత్తా భాస్కర్ మరణం. మధ్యన ఏం చేశాడు? తన తరము వారికి సేవ చేశాడు. ఏంటి? ఇక్కడ మీటింగ్ పెట్టాడు. మీ దగ్గర ఉన్న పాస్టర్ గారు ఉన్నారు, వీళ్ళందరినీ పాపం రప్పించి, అయ్యో మీ సంఘాలని రప్పించండి అని ఎంత బతిమలాడు ఉంటారు. మీరు వచ్చినందుకు ఎంత అనుమానించి ఉంటారు. మమ్మల్ని తిడతారా, తిట్టరా, ఏమైపోతారండి? మిమ్మల్ని ఎందుకు తిడతామండి? ఐ లవ్ యూ అండి. మీరంటే మాకు బాగా ఇష్టమండి. మేము తిడతామని ఎవరు చెప్పారు? మా గురించి అబద్ధం చెప్పారు. ఇది నిజమా అని మీకేం అర్థమైపోతుందంటే మేమేమైనా తిట్టడం ఏముండదండి. బైబిల్ ఒక్కటే చెప్తాం అంతే. హాయిగా ఇంటికి వెళ్ళిపోతాం. మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మోసం చేసేసి బతకవలసిన అవసరం మాకేముందండి? అయ్యయ్యో, మీరు స్వర్గానికి వెళ్ళాలి. నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించు. నేను పరలోకానికి వెళ్తాను ఈ పని చేస్తే అని నాకు తెలిసిపోయింది. నేను నిన్ను ప్రేమించి ఈ మాట నీకు చెప్పాలి. మీకు తెలిసిపోయింది, మీ వాళ్ళకి చెప్పండి. ఆడవాళ్ళందరూ కూర్చుంటారు కదండి రేపు అక్కడెక్కడో. చెప్పండి పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి, చందనా బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్ అని అనకుండా, అమ్మ రాత్రి వెళ్ళామమ్మ ప్రార్థనకి, మరి నాకు అంతా కథ అర్థమైపోయింది, బాబు ఎంత మంచోడు అని నా గురించి చెప్పకుండా, ఏం చెప్పారంటే గొప్పగా చెప్పారండి అలాంటి మాట చెప్పకుండా మొదటి నుండి లాస్ట్ వరకు ప్రసంగం చెప్పండి వాళ్ళకి. అప్పుడు దేవుడు అనుకుంటాడు ఎంత మంచిదయండి అని. ప్రియమైన దేవుని పిల్లారా, యేసుప్రభు కోసం ఏడుస్తున్నారు కదండి. ఈరోజు శుక్రవారం ఏడిశారు, ఆదివారం ఇంకంతే వండుకు తినేస్తారు. అమ్మ నా కోసం ఏడకండి అమ్మ, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. మీ పిల్లలకి చెప్పండి, మీ పిల్లల కోసం ఏడండి. చెడిపోతున్నాడు, మీ దగ్గర బతకవలసిన పిల్లని బడిలో జాయిన్ చేశారు, పాడైపోతాడు అక్కడుండి. వాడిని కాపాడవలసిన బాధ్యత మీదే. మీకోసం మీ పిల్ల కోసం ఏడండి. అయ్యో నా కొడుకు ఇంకా దేవుని తెలుసుకోలేదు, నా కొడుకు ఇంకా బైబిల్ రాలేదు, నా కొడుకు ఇంకా యేసుప్రభు గురించి చెప్పలేకపోతున్నాడని బాధపడాలి. కానండి ఏ తల్లి అండి నిజంగా తమ పిల్లలు దేవుని కోసమే పెరగాలి, వాడిని దేవుని కోసమే పెంచాలని వాక్యం ఎవరు నేర్చుకుంటున్నారు? ఇంత తమ భర్తలను ఎవరు అడుగుతున్నారు చెప్పండి? అందుకే యేసుప్రభు వారు అన్నారు, రక్షణ పొందువారు కొద్దిమంది, అనేకులు ప్రవేశింపజూతురు. దేవుని కోసం బతకాలనుకుంటారు ఎవరు, దేవుని కోసం చెప్పాలనుకుంటే చెప్పడు. ఈ లోపు టైం అయిపోద్ది, చచ్చిపోతాడు. చెప్పండి అప్పుడు. ప్రేమైన దేవుని పిల్లరా, మిమ్మల్ని దేవుడు ప్రేమించే 20 సంవత్సరాలకు నువ్వు దేవుని నమ్మకపోయినా, 40 అయినా నమ్మకపోయినా, 60 అయినా నమ్మకపోయినా, 70 అయినా నమ్మకపోయినా, ఆయన దీర్ఘశాంతంతో ఎదురు చూసి
చెప్పి చెప్పి ఆయన క్లోజ్ చేయాలనుకున్నాడు. కనుక మీ జీవితంలో ఎంతోమందికి సేవ చేశారు, ఎంతోమందిని నమ్మారు, ఎంతోమంది చేత మోసపోయారు. కానీ దేవుడిని నమ్మి దేవుని కోసం పనిచేసి దేవునికి జీవితం ఇవ్వండి. దేవుని కోసం మీ పిల్లలకి చెప్పండి. మీరు మీ పిల్లలు అందరూ కలిసి ఒకరోజు ఆ మహాలోకానికి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నరులారా తిరిగి రండి. వచ్చాను నాయన, రండి రండి, వచ్చాను దగ్గరికి వచ్చేయండి. ఇంకా అక్కడ ఉండకండి, బాగాలేదు ఆ ఊరు. ఏ ఊరిది? చెన్నాపురం. ఏం బాగుందండి ఆ గట్లు పొలాలు, ఏమి నచ్చాయి నాయన, వచ్చేయండి నరులారా తిరిగి. ఎక్కడ తిరిగి? అలా రాజమండ్రి వెళ్ళి సముద్రం చూసి రావడం కాదు, గోదావరి చూడడానికి కాదు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి తిరిగి 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 చెప్పి అది రండి, మీకు విశ్రాంతి ఇస్తాను, స్వర్గం ఇచ్చేస్తాను ఆయన. అందరికంటే మంచివాడు దేవుడేనండి. మనల్ని పాడు చేసేది ఎవరండి చెప్పండి? మనల్ని బాగు చేసింది ఎవరు చెప్పండి? దేవుని కోసం ఎవరు చెబుతారో వాళ్ళే మంచోళ్ళండి. ఎంతోమంది కాపర్లు గట్టి గట్టిగా అరిచి మీకు అన్నిసార్లు వాక్యాలు చెప్పి బైబిల్ చదువుకొని ప్రిపేర్ అయ్యి ఎన్ని బాధలు పడుతున్నారో తెలుసా వాళ్ళు? మరి మీరేం చేస్తున్నారు చెప్పండి? కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మీ మీద నాకు కోపం అలాంటిది ఏమీ లేదు. దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చాడు, ఆయనకి నీ జీవితం ఇవ్వాలి. ఇదే ఆయన రాశాడు, సజీవ యాగంగా మీ శరీరములు సమర్పించండి. రేపు చెప్తాను దీని ముగింపు. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి దేవా, మీ పిల్లలు నాయన, ప్రియమైన పిల్లలు ఎంతోమంది అమ్మ గురించి చెప్తారని, ఏం చెప్తారో పోనీ తెలుసుకుందామనే వచ్చారు నాయన. మీ పిల్లకు చెప్పవలసినది మీరు రాసినది నేను చదువుకొని మీ పిల్లలకు నేను చెప్పాను. మీ పిల్లలు అర్థం చేసుకొని మీరు వారికి ఇచ్చినటువంటి పిల్లలను మీకోసమే పెంచగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. అందరూ లేచి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇంత గొప్ప సందేశాన్ని దేవుడి రాత్రి చెన్నాపురం గ్రామంలో అనేక ప్రాంతం నుంచి వచ్చినటువంటి మనకు దేవుని ద్వారా పంపబడినటువంటి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ గారైనటువంటి డాక్టర్ ప్రొఫెసర్ జాన్సన్ విక్టర్ గారు వారు అందించినటువంటి శ్రేష్టమైనటువంటి సందేశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ చిన్న అనౌన్స్మెంట్ ఉంది, దయచేసి అందరూ గమనించాలని కోరుతూ ఉన్నాను. రేపు రాత్రి మీరు పెందలకడనే వస్తే ఇంకా పరలోకము సంబంధించినటువంటి జ్ఞాన సందేశాలు, శ్రేష్టమైనటువంటి సందేశాలు మీరు వింటారు. పెందలకడనే మీరు మీ యొక్క పనులు ముగించుకొని రావాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. ఒక అనౌన్స్మెంట్